నీకు నీ కూతురు అల్లుడు ఎక్కువైతే నాకు నా అతిథులు అంతే. చేస్తావా లేదా? కృష్ణవేణి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. వంశీని వదిలిపెట్టాలంటే 100 కోట్లు డబ్బులు కావాలి. నేను కృష్ణవేణితో మాట్లాడాలి. నేను కృష్ణవేణితో మాట్లాడాలి. ఇగో కృష్ణవేణితో మాట్లాడాలి. కృష్ణవేణితో మాట్లాడించకపోతే కొట్టేస్తావా? ఏంట్రా కొట్టేస్తావా? కొట్టరా? శశి, నువ్వు ఆఫీస్కి వెళ్ళి అర్జెంటుగా 100 crores లిక్విడ్ క్యాష్ అరేంజ్ చేసి పెట్టు. 100 crores? అవును శశి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 1 hourలో ఆఫీస్కి వస్తాను, రెడీ చేసి పెట్టు. అలాగే బావగారు. మొత్తం 1000 నోట్లే కావాలి. అలాగే బావగారు. కమాన్ ఫాస్ట్. ఓకే. అమ్మా కృష్ణవేణి, నువ్వేం టెన్షన్ పడకు, డబ్బు రెడీ అయినట్టే. అది కాదు మావయ్య గారు, వంశీ గారు ఎంత భయపడుతున్నారో ఏమో. నేను గాని బామ్మ గాని 1 గంట కనిపించకపోతే వంశీ గారు ఏడుస్తారు. అలాంటిది త్రిష దగ్గర ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారు అని భయంగా ఉంది. వంశీ గారు, మీరు అసలే ఆకలి కాగలరు. అసలు త్రిష మీకేమైనా పెడుతుందో లేదో. ఎలా ఉన్నారు వంశీ గారు? మనం ఉన్న బిల్డింగ్ నుంచి పడవ మీద రివర్ దాటి విజయవాడ టు చెన్నై హైవే దగ్గరికి వెళ్ళడానికి 1 hour పడుతుంది. అమౌంట్ తీసుకొని రావాలంటే కృష్ణవేణికి మనం అడ్రస్ చెప్పాలి. ఒకవేళ అడ్రస్ చెప్తే వంశీని ఎక్కడ దాచామో తనకు తెలిసిపోతుంది. ఒకవేళ తెలిస్తే చివరి నిమిషంలో మళ్ళీ ఏమైనా ప్లాన్ మార్చి మనల్ని పోలీసులకు పట్టివ్వాలని ప్రయత్నించొచ్చు. యు ఆర్ రైట్ భవానీ. అవసరమైతే ఎస్పీఏ సృజన్ ఇంటికొస్తాడు. సిటీ పోలీసులందరూ మన మీద కాన్సంట్రేట్ చేస్తారు. ఆ ముందు జాగ్రత్తతోనే త్రిషాను నా శాటిలైట్ ఫోన్ నుండి మాట్లాడిస్తాను. జిన్నాభాయ్, ఈ ఫోన్ వాడితే పోలీసులకు దొరకం, అదోకే. బట్ అన్ని పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఈ పాటికి పోలీసులు అన్ని ఏరియాల్లో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారేమోనని ఎంక్వైరీ చేస్తుంటారు.
ఎస్పీ గారు, జిన్నాబాయ్ ఎవరో తెలుసుకున్నారా? సృజన్ గారు, మీరు ఫోన్లో విన్నది కరెక్ట్ పేరే కదా? అవును, మా కూడా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి జిన్నాబాయ్ అని తనతో మాట్లాడుతుంది. అసలు ఆ ప్లాన్ అంతా వాడిదే అనిపిస్తుంది. త్రిషకి అన్ని తెలివితేటలు లేవు ఎస్పీ గారు. మీరు చెప్పగానే ఎంక్వైరీ చేశాం. ఈ జిన్నాభాయ్ మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తి. డీల్ మీద విజయవాడకి వచ్చాడని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ కస్టడీలో ఉన్న లలిత్ ఏమంటున్నాడు? అతను నోరు మెదపడం లేదు. తనకేం తెలియదన్నట్టుగా చెబుతున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఆల్రెడీ సిటీకి చుట్టుపక్కల అన్ని లోకల్ పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేశాం. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి స్టే చేసినట్టుగా తెలిస్తే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పమని చెప్పాం. వెరీ గుడ్. ముందు వాళ్ళు డబ్బు తీసుకుని ఎక్కడికి రమ్మంటారో తెలిస్తే మన పని ఈజీ అవుతుంది. ఆ విషయం ఇంకా చెప్పలేదు. తెలియగానే నేను మీకు కాల్ చేస్తాను ఎస్పీ గారు. భవానీ, కృష్ణవేణిని డబ్బు తీసుకుని హైవే మీదకి మనం చెప్పిన చోటికి రమ్మని చెప్పు. అలాగే భాయ్. డబ్బు మన చేతికి అందిన తర్వాత వంశీ ఎక్కడున్నాడో కృష్ణవేణికి చెప్పకూడదు. ప్లాన్ బాగుంది జిన్నాభాయ్. హైవే దగ్గర కూడా కృష్ణవేణికి అడ్రస్ చెప్పకుండా కళ్ళకు గంతలు కట్టి మన కార్లో ఇక్కడికి తీసుకురండి. అలాగే భాయ్. బిల్డింగ్ దగ్గరికి వచ్చాకే కృష్ణవేణి కళ్ళకు గంతలు తీయండి. కృష్ణవేణి డబ్బులు ఇవ్వగానే ఏపీ స్టేట్ బోర్డు వరకు పోలీసులెవరూ చెక్ చేయకుండా విఐపి పర్సన్ కారు కావాలి భవానీ. మన జడ్పీ చైర్మన్ వెంకటరత్నం కారుని పోలీసులు ఎవరూ చెక్ చేయరు భాయ్. అది నేను అరేంజ్ చేస్తాను. త్రిష, మీ ప్లాన్ ఏంటో చెప్పలేదు? ఆ కృష్ణవేణి మీకు డబ్బులిచ్చి నా దగ్గరకొచ్చాక నా ప్లాన్ ఏంటో నేనేం చేయాలో నాకు క్లారిటీ ఉంది భాయ్. అదే, నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పు త్రిష. ఎవరూ లేరేంటి? ఏంటి మూలుగులు వినిపిస్తున్నాయి? ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి? రూమ్లో నుంచేనా? రూమ్లో ఎవరున్నారు?
లక్ష్మీనారాయణ గారు వచ్చారా? ఎవరు లేరేంటా అని చూస్తున్నాను. పొలాల్లో ఫోటోలు తీస్తూ తిరుగుతున్నాం. అందరం అక్కడే ఉన్నాం. మీకోసం టిఫిన్ తీసుకొచ్చాను. ఓ థ్యాంక్ యూ. మీరు టిఫిన్ చేసే లోపల ఫ్లాస్క్ లో కాఫీ కూడా పంపిస్తాను. అలాగే లక్ష్మీనారాయణ గారు. మధ్యాహ్నానికి నాన్ వెజ్ చేయించాను. మీరందరూ తింటారు కదా? ఇక్కడంతా భోజన ప్రియులే. పైగా నాన్ వెజ్ అంటే చెప్పడానికి లేదు. అంటే ఆ అమ్మాయి తింటుందో లేదోనని అడిగాను. లేదంకల్, నేను నాన్ వెజ్ తింటాను. సరేనమ్మా, నేను మధ్యాహ్నం క్యారేజీతో వస్తాను. ఈ లోపుగా మీకేమైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి. అలాగే అంకల్. లక్ష్మీనారాయణ గారు, మేము రేపటి నుంచి వర్క్కి వెళ్తాం. మీరు కూడా మా దగ్గరుండి పంట పొలాల గురించి కొన్ని వివరాలు చెప్పాలి. అయ్యో తప్పకుండా, ఈ వారం రోజులు నేను మీతోటే ఉంటాను. మీకే సహాయం కావాలన్నా నేను చేస్తాను. మీరే మొహమాట పడకండి. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. టిఫిన్ చేయండి, చల్లారిపోతుంది. అలాగే అంకల్. నేను వెళ్ళొస్తానమ్మా. థ్యాంక్ యూ అంకల్. గోపాలకృష్ణ గారు. ఏంటి లక్ష్మీనారాయణ గారు? ఈ రూమ్ లో ఏవో మూలిక శబ్దాలు వినిపించాయండి. మా మనిషి నిద్రపోతున్నాడు. మూలిగలో వినిపించిందంతే. ఓ అలాగా, సరేనండి. శంకర్, వీళ్ళంతా ఎక్కడ చచ్చారు? నేనే పొలాల్లోకి పంపించాను బాయ్. ఎందుకు? అంటే మన బిల్డింగ్ చుట్టుపక్కల మనల్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారేమోనని చెక్ చేయమని పంపించాను బాయ్. సరే, జాగ్రత్తగా ఉండండి. అలాగే బాయ్. డాక్టర్, పేషెంట్ నుంచి తీసిన బ్లడ్ రిపోర్ట్ అర్జెంటుగా నాకు కావాలి. అలాగే సాహు గారు, బ్లడ్ రిపోర్ట్స్ వెంటనే ఇచ్చేస్తాను. ఈ ట్రీట్మెంట్ సీక్రెట్గా ఉంచండి. బయటికి తెలిస్తే మీ ప్రాణాలకు ప్రమాదం. ఐ నో దట్. సీక్రెట్గానే ఉంచుతాను. కొండవేటి, ఈ
ఫైల్ ఒకసారి చూడండి. ఈ ఫైల్ ఎవరిది? ఈ బ్లడ్ గ్రూప్ ఫైల్ ఎవరిదన్నది వదిలేయండి. ఈ పేషెంట్ నుండి మీరు తీసిన బ్లడ్ గ్రూప్, ఈ ఫైల్లో ఉన్న బ్లడ్ గ్రూప్ ఒక్కటేనా కాదా అన్నది అర్జెంటుగా తెలియాలి డాక్టర్. అలాగే, నేను వెంటనే బ్లడ్ టెస్ట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్. అన్నా, ఇలాంటి టిఫిన్ నేను ఎప్పుడు తినలేదు. చాలా టేస్ట్గా ఉంది. అవును శంకర్, డిఫరెంట్ గా ఉంది. విలేజ్ టిఫిన్స్ బాయ్. ఏయ్ త్రిష, కమాన్ టిఫిన్ చేయి త్రిష. నాకు ఈ డ్రింక్ చాలు, మీరు కానివ్వండి. ఏ టిఫిన్ నీకు నచ్చలేదా? ఈ టిఫిన్ చూస్తే నాకు ఆ కృష్ణవేణి గుర్తుకొస్తుంది. వీటితో టెన్నిస్ ఆడుకోవచ్చు కదా. వాక్! చిచి, ఇదేం టిఫిన్? రాస్కెల్, ఆ రోజు నా గొంతు పిసికి చంపేద్దామనుకున్నావా? కృష్ణవేణి, ఆ ఇంట్లో నీ అధికారం చెల్లుతుంది కదా అని నాతో ఆడుకున్నావు. అయినా సరే ఓపిగ్గా ఉన్నాను, కానీ ఫైనల్గా నన్ను బయటికి పంపించావు. ఇప్పుడు నీ మొగుడు నా చేతిలో ఉన్నాడు. నువ్వు జీవితాంతం చచ్చేదాకా ఏడుస్తూ ఉండాలి. అదే నేను నీకు వేసే శిక్ష. ఏయ్, ఆ పిచ్చోడికి టిఫిన్ పెట్టండి, లేకపోతే ఆకలి తట్టుకోలేక కేకలు పెడతాడు. అలాగే బాయ్. అరే కట్లిప్రా. అలాగేనా? రేయ్, నువ్వేమైనా చిన్నపిల్లుడువా? ఏడవకో. రేయ్, ఏడవకుండా టిఫిన్ చెయ్యి. నేను టిఫిన్ చేయను పో. నాకు టిఫిన్ వద్దు, నాకు కృష్ణవేణే కావాలి. కృష్ణవేణి ఎందుకురా? కృష్ణవేణిని తింటావా? కృష్ణవేణి టిఫిన్ పెడితేనే తింటాను, లేకపోతే తినాను. కృష్ణవేణి రాదు. కృష్ణవేణి రాకపోతే నేను టిఫిన్ చేయను, అంతే. టిఫిన్ చేయకుంటే నీ కడుపు మాడుతుంది. ఏ ప్లేట్ తీసి పక్కన పెట్టరా. రేయ్, వీణ్ణి పట్టుకోండి. నన్ను కృష్ణవేణి దగ్గరికి పంపించు, నాకు టిఫిన్ వద్దు. ఏరా, ఆ రోజు నీ పెళ్ళాం చేసిన గుంట పొంగనాలు బాలేవని చెప్పినందుకు
నన్ను గొంతు పిసికి చంపాలని చూస్తావా నువ్వు? ఈ చేతులే కదా నా గొంతు పిసికింది. రేయ్, వీడు చేయి చాపండి రా. చిన్న, నేను వంశీని కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది డబ్బు కోసం కాదు. మరి పగ. వంశీని చంపి కృష్ణవేణి మీద పగ సాధించాలని కిడ్నాప్ చేశాను.